హలో అందరికీ. నిఫ్టీ 50లో నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఈ ఈ ఈ జోన్ నుంచి ఫస్ట్ టార్గెట్ అయితే నాది ఈ హై బ్రేక్ చేయడానికి, ఓకే, ఇంటర్డే ప్రకారం ఈ హైని బ్రేక్ చేయడానికి. అండ్ సెకండ్ టార్గెట్ నా ఈ సప్లై ఏదైతే ఉందో ఈ సప్లైని హోల్డ్ చేయడానికి. అండ్ ఈ సప్లై నుంచే మార్కెట్ ఫాలో అవుతుంది అని చెప్పి నేను ఎందుకు అనుకుంటున్నానంటే, మార్కెట్ ఇంకా ఆపరేటర్ లాస్ కట్ చేయలేదు. అండ్ మార్కెట్లో మనం నిన్న కూడా ఇక్కడ నుంచి సెల్లింగ్ చేసాం. సో మార్కెట్ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ప్రీవియస్ ఆపరేటర్ లాస్ అంతా కట్ చేసుకొని మార్కెట్ మళ్ళీ స్లోగా మార్కెట్ హైయర్ హై క్రియేట్ చేసుకుంటూ మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. సో మన ఈ సప్లై నుంచి మనకి ఏదైనా రిజెక్షన్ వస్తే మళ్ళీ మనం ట్రేడ్ తీసుకుంటాం. ఫస్ట్ టార్గెట్ దీన్ని బ్రేక్ చేయడానికి అండ్ ఫైనల్ టార్గెట్ దీన్ని కంప్లీట్ చేయడానికి, ఈ లోన్ బ్రేక్ చేయడానికి, ప్రీవియస్ డే లోని. అండ్ ఓవరాల్ టార్గెట్ ఏదైతే ఉందో అది మన ఆపరేటర్ లాస్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేయడానికి మార్కెట్ కిందకి వస్తుంది. సో ఈ విధంగా టార్గెట్స్ పెట్టుకుంటాను. బట్ ప్రజెంట్ అయితే నేను మార్కెట్లో పొద్దున్న తీసుకునే ట్రేడ్ గురించి ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇది 1 minute నేను తీసుకునే ఎంట్రీ ఇక్కడ ఈ జోన్లో, ఓకే. కొద్దిగా జూమింగ్ చేస్తున్నాను, చూడండి. ఓకే, సో నేను ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఇదే ఈ గ్రీన్ క్యాండిల్ 1-2కి. అండ్ ఆ క్యాండిల్ బ్రేక్ అయిన వెంటనే నేను ఎంట్రీ తీసుకున్నాను. అండ్ టార్గెట్ అనేది ఈ ఫస్ట్ స్వింగ్ ఏదైతే ఉందో దాన్ని మిటిగేట్ చేయడానికి, అంటే దాన్ని గ్రాప్ చేయడానికి, పైన ఈక్వల్ హైస్ ఉన్నాయి కదా, డబుల్ టాప్ అనేది. సో ఆ లిక్విడిటీ గ్రాప్ చేయడానికి అని చెప్పి నేను ట్రేడ్ తీసుకున్నా, ఓకే. అండ్ ట్రేడ్ తీసుకున్నాక ఆల్మోస్ట్ 500-600 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఫైనల్గా నేను ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. ఆల్మోస్ట్ 22 పాయింట్స్ గ్రాప్ చేసుకున్నాను, ఎగ్జిట్ అయిపోయింది ఇక్కడ, ఓకే. ఇది 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం మీకు చూపిస్తున్నాను. సో ఈ టార్గెట్ హిట్ అయిపోయిన తర్వాత మిగతా ఇక్కడ వరకు వెళ్తుందని చెప్పి నాకు తెలుసు. బట్ నేను నా టార్గెట్ ఇంటర్డే ప్రకారం నా టార్గెట్ వస్తుంది, నేను ఎగ్జిట్ అయిపోయాను, ఓకే. అండ్ ఇక్కడ నేను సెల్లింగ్కి వెయిట్ చేస్తున్నాను. వన్స్ ఈ స్వింగ్ లో కానీ బ్రేక్ అయినట్టయితే సెల్లర్స్ వీక్నెస్ తెలుస్తుంది, బయర్స్ వీక్నెస్ అనేది తెలుస్తుంది. అండ్ అక్కడి నుంచి మనం ట్రేడ్ తీసుకోవచ్చు. సో కంప్లీట్గా ఇప్పుడు నా జోన్లోనే ఉంది. ఈ జోన్లో ఉన్న ఫిల్టర్ చేసుకున్న నా ఫెయిర్ వాల్యూ గ్యాప్ మొత్తం ఫిల్ చేసింది. సో ఇంబ్యాలెన్స్ ఇంకేం లేదు. ఇది మన ఇంటర్నల్లో ఒక సప్లై. అండ్ ఇక్కడ కానీ ఇది హోల్డ్ చేసి ఏదైనా వీక్నెస్ చూపిస్తే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఎంట్రీ ఇప్పుడు నేను తీసుకునే సప్లై కూడా ఓన్లీ 5 minutesలోనే సప్లై అది, ఓకే. 15 minutesలో మనకి ఏం కనిపించట్లేదు. 15 minutesలో చూస్తే మనకి ఒక రిజెక్షన్ బ్లాక్ మాత్రమే కనిపిస్తుంది. బట్ అక్కడ ఇంట్రాక్షన్ జోన్స్ లాంటివి ఏం లేవు. సో నేను దీన్ని కన్సిడర్ చేయట్లేదు 15 minutes ప్రకారం. నాకు ఓన్లీ 5 minutes ప్రకారమే నాకు అక్కడ సప్లై కాబట్టి ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్ ప్రకారమే నాకు ఏదైనా వీక్నెస్ కనిపిస్తే నేను ఎంట్రీ తీసుకోవాలి. బట్ దీనికంటే ముందు లోవర్ టైం ఫ్రేమ్లో నాకు ఏదైనా రిజెక్షన్స్ వచ్చాయంటే ఏం లేదు. ఓన్లీ లోవర్ టైం ఫ్రేమ్లో ఈ లో బ్రేక్ అయితే కానీ నేను ఎంట్రీ తీసుకున్నాను. అండ్ ఈ లో బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసి ఈ ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుంటాం మార్కెట్లో. సో అప్పుడు మనం ఆ ప్రీమియంలో నుంచి ఏదైనా పిఓఐ ఉంటే మనం అక్కడి నుంచి సెల్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ టార్గెట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడున్న ఫ్లో చూస్తుంటే మార్కెట్ అనేది హోల్డ్ అయ్యేటట్టు ఏం కనిపించట్లేదు, చూద్దాం. సో ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్ ప్రకారం నాకు ఇది ఒకటే సప్లై కనిపిస్తుంది. అండ్ ఇది కానీ ఇది కానీ హోల్డ్ చేయలేదంటే మార్కెట్ ఈ హైని కూడా బ్రేక్ చేసి కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. సో అప్పుడు మనం ఆబ్జెక్టివ్ చేంజ్ చేస్తాం. బట్ ప్రజెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారం అయితే నాకు ఇది ఒకటే వీక్నెస్ కనిపిస్తుంది, ఈ ఒకటే పిఓఐ కనిపిస్తుంది సప్లైకి, ఎక్కడి నుంచి అయితే మనం సెల్ చేయొచ్చు అని చెప్పి. అండ్ ఈవెన్ మనం చూసినట్టయితే మార్కెట్ అనేది కంటిన్యూస్గా ఒకటే సైడ్ ర్యాలీ అవుతుంది. సో ఎప్పుడూ ఒక సైడ్ ర్యాలీ అయిపోయిన తర్వాత కరెక్షన్ కూడా వస్తుంది కాబట్టి కరెక్షన్కి ఒక పాయింట్ ఉండాలి. ఇది నా పర్టికులర్ పిఓఐ. అండ్ ఇక్కడ నుంచి నాకు ఏమైనా ఎంట్రీ దొరికితే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను. ఇక్కడ లోవర్ టైం ఫ్రేమ్లో ఉన్న ఈ లిక్విడిటీ అంతా గ్రాప్ చేయడానికి. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ అంతా లిక్విడిటీ ఉండేది. ఆ లిక్విడిటీని గ్రాప్ చేయడానికి మార్కెట్ కిందకి పడింది. అండ్ మార్కెట్ ఇక్కడ ఉన్న లిక్విడిటీ అంతా గ్రాప్ చేసుకుంది. ఇప్పుడు లిక్విడిటీ ఎక్కడ ఉంది, పైన ఉన్నాయి. సో పైన ఉన్న లిక్విడిటీలో ఫస్ట్ ఇండ్యూస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సప్లైస్ అనేది లైక్ ఇది ఇండ్యూస్మెంటే. అండ్ బట్ ఏంటంటే ఇక్కడ నుంచి కిందకి ఫాలో అయినప్పుడు మనం ప్రీమియంలో ఉన్నాం కదా. ఇప్పుడు ప్రీమియంలో ఉండే ఈ ఏదైనా కంటిన్యూషన్ సప్లై అయినా బ్రేక్ అయితే అది ఒక విధంగా మనకు వీక్నెస్. సో ఇక్కడ మన సెల్లర్స్ వీక్నెస్ తెలిసింది. సో ఇప్పుడు ఇంకా బయింగ్ సైడ్ రావడానికి, అంటే మళ్ళీ ఇప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలంటే బయింగ్ సైడ్కి ఏమైనా ఒక ఇంట్రాక్షన్ జోన్ కావాలి, ఎక్కడి నుంచి అయితే స్ట్రాంగ్ మనకి బయింగ్ చేయొచ్చు అని చెప్పి. సో నాకు తెలిసి బయింగ్ చేయాలి అనుకుంటే ఈ జోన్ నుంచి ఇక్కడ ఈ లెవెల్ నుంచే హోల్డ్ చేసి మార్కెట్ కానీ మనకి ఆర్డర్ ఫ్లో చేంజ్ చేసినట్టయితే మనం కంటిన్యూ చేస్తాం ఈ ఇంట్రాక్షన్ జోన్ని బ్రేక్ చేయడానికి, అంటే ఈ సప్లైని బ్రేక్ చేయడానికి. అండ్ పైన ఉన్న హై లైన్ కూడా బ్రేక్ చేయడానికి. సో వెయిట్ చేసి చూద్దాం.
ఇది నేను 2 సైడ్ల గురించి మాట్లాడుతున్నాను. ఒకటి సెల్లింగ్ సైడ్ గురించి, ఒకటి బయింగ్ సైడ్ గురించి. ఏది మనకి సెట్ అవుతుందో చూసి దాన్ని బట్టి తీసుకుందాం. మనం ప్రెజెంట్ అయితే నా వ్యూ అయితే సెల్లింగ్ సైడ్ ఉండేది, బట్ ఈ ఇంట్రాక్షన్ జోన్ ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో ఈ కరెంట్ టైం ఫ్రేమ్ ప్రకారం, సో అది ఒక విధంగా వీక్నెస్ అనేది. అండ్ మనకి ఇది ఒకటే స్ట్రాంగ్ సప్లై, ఏదైతే ఇంటర్డే ప్రకారం 15 మినిట్స్లో కూడా మనకి ఇది ఒకటే స్ట్రాంగ్ సప్లై. సో ఇది కానీ బ్రేక్ అయిపోయిందంటే ఇంకా మార్కెట్లో ఈ హై రైడ్ కూడా హోల్డ్ చేయదు. రేపటికి BTSTకి అప్పుడు బుల్లిష్ సైడ్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఆ విధంగా మనకి ఎంట్రీ దొరికినట్టయితే, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా ఈ సప్లై కూడా బ్రేక్ అయితే వీక్నెస్ అని చెప్పి. సో ఇది కానీ హోల్డ్ చేయలేకపోతే అంటే ఫస్ట్ టార్గెట్ మనం ఈ నిన్నటి హై అంటే టార్గెట్ పెట్టుకోవాలి ఈ లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఓవరాల్గా అయితే మనకి ఇక్కడ ఒక లిక్విడిటీ ఉంది సప్లై పాయింట్ అనేది. సో ఇక్కడ నుంచి మళ్ళీ అంటే లాస్ట్ బయర్స్ ఇక్కడే ఉన్నారు యాక్టివ్గానే, సో వాళ్ళు లాస్ కట్ చేసుకోలేదు కాబట్టి అక్కడ వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగానే ఆబ్జెక్టివ్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఓవరాల్గా మనం టార్గెట్ ఏదైతే సప్లై హోల్డ్ చేస్తుంది అనుకున్నామో అది కూడా ఫెయిల్ అయింది, బ్రేక్ అయిపోయింది. సో మనకు ఆల్రెడీ ఇక్కడ ఇంట్రాక్షన్ జోనే బ్రేక్ అయినప్పుడు అర్థం అవ్వాల్సింది ఈ హైని కూడా బ్రేక్ చేసేస్తుంది, ఎందుకంటే ప్రీమియంలో ఉన్న సప్లై బ్రేక్ అవ్వకూడదు. అండ్ ఇది ఒక డబుల్ కన్ఫర్మేషన్. సో మార్కెట్ ఇప్పుడు రీటెస్ట్ చేస్తే మనకి ఇక్కడ ఏదైతే జోన్ మార్క్ చేసుకున్నామో ఇక్కడ నుంచి బయింగ్ చేద్దాం ఫస్ట్ టార్గెట్ హైని బ్రేక్ చేయడానికి, అండ్ కంటిన్యూ చేద్దాం ఓవరాల్గా మనం డే టైం ఫ్రేమ్లో టార్గెట్ ఏదైతే పెట్టుకున్నామో ఆ టార్గెట్ వరకు. ఓకే, ఇదంతా ఇంబ్యాలెన్స్లు పడి ఉన్నాయి. సో ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు మనం ఈ లాస్ట్ జోన్ ఇక్కడ వరకు. లాస్ట్ 20 మినిట్స్ ఉంది, మార్కెట్లో మనకి ఏమైనా ఎంట్రీ వస్తుందో లేదో చూద్దాం. ప్రజెంట్ నేను బయటకు వెళ్తున్నాను, బట్ ఓవరాల్గా వ్యూ అయితే ఇదే, బుల్లిష్ సైడే వెళ్దాం, ఎందుకంటే అన్ని సప్లైస్ బ్రేక్ అయిపోయి ఇంకా మార్కెట్ ఫాలో అవుతుంది కూడా ఇండివిజువల్ సప్లై నుంచే. సో మార్కెట్లో కానీ ఈ జోన్ కానీ వచ్చిన తర్వాత హోల్డ్ చేసినట్టయితే, ఈవెన్ ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి కూడా హోల్డ్ చేసినట్టయితే రేపటికి BTST మనం C సైడ్గా తీసుకుందాం. ఓకే, ఇన్ కేస్ ఈ డిమాండ్ కానీ బ్రేక్ అయిపోయింది అండ్ కిందన ఇక్కడ ఎక్కడైనా వచ్చి క్లోజ్ అయింది అనుకున్న మార్కెట్లో, నేను BTSTకి C సైడ్ వెళ్ళను. ఈవెన్ మార్కెట్ బుల్లి సైడ్ ఉన్నది అంటే ఇప్పటికీ యాక్టివ్గానే ఉన్నారు, బుల్స్ ఆపరేటర్ యాక్టివ్గానే ఉన్నారు, బట్ ఈవెన్ దో నేనైతే BTSTకి నేను క్యారీ ఫార్వర్డ్ చేయను. ఓకే, ఓన్లీ ఇది హోల్డ్ చేస్తేనే నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తాను. సో వెయిట్ చేసి చూద్దాం. సో ఓవరాల్గా మార్కెట్లో మనం చూసినట్టయితే ఇక్కడ ఒక ఇంటర్నల్ సప్లై ఉంది, ఏదైతే లాస్ట్ సప్లై ఏదైతే ఇక్కడ ఉందో ఒక ఇంటర్నల్ సప్లై ఉంది. సో ఇంటర్నల్ సప్లై హోల్డ్ చేసి కరెక్షన్ చేసింది. సో ఆ సప్లై స్ట్రాంగ్గా వీక్ అనేది ఎప్పుడు తెలుస్తుంది, కంటిన్యూషన్ డిమాండ్ ఏదైతే ఉందో అది కానీ హోల్డ్ చేయకపోతే మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఒక డిమాండ్ ఉంది, అది ఇక్కడికి వచ్చిన తర్వాత హోల్డ్ చేస్తే మనం అప్పుడు ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం. మార్కెట్ ఇక్కడే కన్సల్టేషన్లోనే ఉండిపోయింది. ఈవెన్ ఇన్ కేస్ మనం BTSTకి రేపు క్యారీ ఫార్వర్డ్ చేసాం, డైరెక్ట్గా ఇది బ్రేక్ అయిపోయింది అనుకోండి, దాని అర్థం ఏంటి, ఆ సప్లై స్ట్రాంగ్ అనే కదా. సో ఇప్పుడున్న ప్రీవియస్ మనం అనుకునేది ఏదైతే సప్లై స్ట్రాంగ్ ఉంటుంది అనుకున్నామో ఆ సప్లై ఇప్పుడు వీక్ అయిపోయింది అండ్ డిమాండ్ స్ట్రాంగ్ అయిపోయింది. అది ఎప్పుడు జరిగింది, ప్రీవియస్గా ఇక్కడ ఒక డిమాండ్ ఉంది ఏదైతే మనం మార్క్ చేసుకున్నామో ఆ డిమాండ్ హోల్డ్ చేసి ఎప్పుడైతే ఆ సప్లై బ్రేక్ చేసిందో అప్పుడు బయర్ స్ట్రాంగ్ అని చెప్పి తెలుసుకున్నాం. సేమ్ అదే సినారీ ఇక్కడ కూడా ఆ సెల్లర్స్ వీకా స్ట్రాంగ్ అనేది మనకి డిమాండ్ వచ్చి హోల్డ్ చేస్తే కానీ తెలియదు. సో ఇప్పుడు మనకి ఇక్కడ మార్కెట్ ఇంకా 30 సెకండ్స్ ఉంది. సో వెయిట్ చేసి చూద్దాం 1 మినిట్కి వెళ్ళి. ఇప్పుడు ఇక్కడ కానీ వచ్చిన తర్వాత ట్యాప్ అయ్యి ప్రీవియస్ క్యాండిల్ బాడీ లోపల కానీ క్లోజ్ అయితే మనం ఎంట్రీ తీసుకోవాల్సింది, బట్ ఓవరాల్గా మళ్ళీ మార్కెట్ అక్కడికే వచ్చి హోల్డ్ చేసింది. ఇప్పుడు సినారీ సెంటిమెంట్ అయితే బుల్లిష్ సైడే ఉంది, బట్ మనం సెంటిమెంట్ బట్టి వెళ్ళకుండా లాజిక్ బట్టి వెళ్ళాలి కదా. సో ఇక్కడ ట్యాప్ అవ్వలేదు, బట్ ఓవరాల్ సెంటిమెంట్ బట్టి మీరు రిస్క్ తీసుకోవాలనుకుంటే C సైడ్కి వెళ్ళొచ్చు, నేనైతే వెళ్ళట్లేదు. సో ఓవరాల్ నా వ్యూ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడికి వచ్చి ట్యాప్ అయిన తర్వాత సేమ్ ఈ క్యాండిల్ కానీ ఇలా క్రియేట్ అయ్యి ఉంటే నేను హోల్డ్ చేద్దాను రేపటికి BTSTకి. సో ఇక్కడ అది కుదరలేదు. ఓకే, సో ఇంతే ఈ వీడియోలో. థ్యాంక్ యూ.